ఓకే సిస్టర్. ప్రభు నామంలో చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. ఇది ప్రార్థన చేసే తరుణం, మన ప్రార్థనయే తరుణోపాయం. ఇది ప్రార్థన చేసే తరుణం, మన ప్రార్థనయే తరుణోపాయం. మహాపరిశుద్ధుడు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. కృపగల తండ్రి, కనికర స్వరూపుడా, అత్యున్నతమైన సింహాసనసీనుడా, సార్వభౌముడా, స్వయంభవుడా, వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మానైన మా ప్రభా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు, సర్వశక్తి సంపన్నుడివై ఉన్నావు, సర్వంలో సర్వమై ఉన్నావు తండ్రి. సార్వభౌముడుగా ఉన్నావు, స్వయంభవుడుగా ఉన్నావు తండ్రి. ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషే గారితో సెలవిచ్చినావు. మహనీయుడానికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ఇలాగ ప్రభా మిమ్మల్ని స్తుతించుకోగలుగుచున్నామంటే కేవలము ప్రభా మీ కృపా కనికరములను బట్టి మాత్రమే ప్రభా తండ్రి. ఒక్కొక్కరిని కృపచేత రక్షించుకుని ప్రభా మందలో చేర్చినావు తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ వారియర్స్ లో ప్రభా మరి ఈ స్త్రీల కూడిక ఈ విధముగా మీ దయతో కృపతో నడిపిస్తూ ఉన్నందుకు, ప్రతి దినము కృప చూపుతున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మానక మేలు చేసే ప్రభా, మానక ప్రభా తండ్రి బిడ్డలు నాయనా తండ్రి, ఇన్ని పనులు ఇన్ని బాధ్యతలు ఉన్న ప్రభా అచ్చాశక్తితో నాయనా తండ్రి ఒక్కొక్కరు కూడా నాయనా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారి అయా కెజియా సిస్టర్, మార్గరెట్ సిస్టర్ ప్రభా, అమృతవల్లి సిస్టర్, ఇంకా ఎంతో మంది ప్రియ సోదరులు ప్రభా తండ్రి సిద్ధముగా ఉండి అయ్యా నేనున్నాను అని ప్రభా తండ్రి మరి కూడికి ప్రభా మరి తమను తాము సిద్ధపరచుకుని మాలాంటి వారిని సిద్ధపరుస్తూ నాయన బలపరుస్తూ ఉండటానికి మీరు ఎంతగా కృప చూపుతున్నారు. పరిశుద్ధాత్మదేవ హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ కూడిక మొదటి నుంచి చివరి వరకు కూడా మీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా కృప చూపించు తండ్రి. చేసిన మేళ్లు మహోపకారములను బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మా నాయన మా తండ్రి నడిపించే బిడ్డలను బలపరచండి. అలాగే నాయన మొదటగా కీర్తన ద్వారా ఘనమైన మరి కీర్తనీయుడైన మిమ్మల్ని కీర్తన ద్వారా ఘనపరచుటకు నీ బిడ్డకు నాయన మీ చిత్తానుసారమైన స్వరం దయచేయండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్న వాక్యం చెప్పనయ్యున్న నీ బిడ్డను మరుగుపరచండి. మీ దివ్య వర్తమానం మాకు వినిపించండి ప్రభా. మీ స్వరం మాకు వినిపించండి ప్రభా. కృప చూపించండి. నీ దాసరాలతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జీవము గల తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోండి. మెట్టుకై దీవించండి. స్త్రీలమైన మాకు కావలసిన అయ్యా తండ్రి జ్ఞాన వివేకములు గల ఆత్మ వివేచన మాకు దయచేయమని దయచేసి నీ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామమున కొనియాడుచు దీన ప్రార్థన మహోపకారి అయిన మహాశక్తి సంపన్నుడైన మహాబలశాలి అయిన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామం ద్వారా ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అందరికీ. వందనాలు సిస్టర్. మల్లీశ్వరి సిస్టర్ ప్రార్థన చేసినందుకు థ్యాంక్స్. మరి మన మధ్య ఉన్నటువంటి వినయ్ కుమార్ సిస్టర్ మనకందరికీ సుపరిచితురాలే. మరి ఈ రోజు పాట పాడడానికి వచ్చారు సిస్టర్. దేవుని స్తుతిస్తూ పాట పాడతారు. వందనాలు సిస్టర్. బాగున్నారా? బాగున్నానండి. అమృత గారు వందనాలు. నా మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి అక్క? వినిపిస్తున్నాయండి, వినిపిస్తున్నాయి. అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, కేజీ అక్క గారికి వందనాలు, హోస్ట్ గారికి కూడా వందనాలు. వందనాలు. శ్రీమంతుడైనా శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? శ్రీమంతుడైనా శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు,
జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు. పగటికి సూర్యుని రాత్రికి చంద్రుని తారల నియమించినాడు. పగటికి సూర్యుని రాత్రికి చంద్రుని తారల నియమించినాడు. వెలుగును కలిగించినాడు. శ్రీమంతుడైన శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? సంద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు. సంద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు. బాహువు చాచి రాజుల కూల్చి అద్భుతములు చేసినాడు. బాహువు చాచి రాజుల కూల్చి అద్భుతములు చేసినాడు. కానానుకు చేర్చినాడు. శ్రీమంతుడైన శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? మరణము నుండి నా ప్రాణమును ప్రేమతో తప్పించినాడు. మరణము నుండి నా ప్రాణమును ప్రేమతో తప్పించినాడు. శ్రమలోనున్న నా దుఃఖమును కృపతో తొలగించినాడు. శ్రమలోనున్న నా దుఃఖమును కృపతో తొలగించినాడు. క్షేమము కలిగించినాడు. శ్రీమంతుడైన శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? శ్రీమంతుడైన శ్రీ యేసుదేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? వందనాలక్క, వందనాలక్క. వందనాలు సిస్టర్. అది ఎంత మంచి పాట పాడారు. యావమైన గొంతుతోటి దేవుని యొక్క మహిమను ఆయన ఎవరితో పోల్చలేము. నిజమే, పోల్చదగని దేవుడు ఆయనే సాటి. సో ఆయన వర్ణిస్తూ ఆయన సృష్టి ఎలా చేశాడు, తర్వాత తన జనమైన ఇశ్రాయేలీని ఎలా కాపాడాడు, ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ఎలా తీసుకెళ్ళాడు, ఆయన చక్కగా పాటలో మీరు వర్ణించారు. మరి మనల్ని కూడా మరి మరణాప్రాయం నుంచి మనల్ని తప్పించినాడు. మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు నిజంగా ఆయన మనం వర్ణించలేము. ఎంతో మంచి అర్థయుక్తమైన పాట పాడిన వినయ్ కుమార్ సిస్టర్కి ప్రభు నామంలో ఎస్టర్ ప్రేయర్ వారి వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన మధ్య ఉన్న సిస్టర్ మార్గరెట్ గారు మనకు వాక్య పరిచయం చేస్తారు. సిస్టర్ మార్గరెట్ గారు. ఓకే, చేరొచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు చాలా డిస్టర్బెన్స్ మా ఇంట్లో అయితే అసలు దగ్గర అవి పెట్టారు, ఈరోజు తీసుకోబోతున్నారంట. మరి అన్ని బంద్ చేసుకొని వాక్యం చెప్పవలసి వస్తుంది. దేవుడు సహాయం చేస్తాడు. మరి మనకు ఈరోజు వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము మరి 5 నుంచి కొన్ని వచనాలు 8 వరకు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటది. మరి 22 వరకు ఉన్న వచనాల్లో మనము ధ్యానిస్తాము. 6వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని
ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఇంకా నా సిస్టర్. ఆ వచనం కూడా అయితే నోవాహు అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. మరి కొన్ని వచనాలు చదివారు. 21, 22 వరకున్న దేవుని వాక్యాన్ని అవసరమైనప్పుడు వచనాలు చదువుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, నిరంతరము స్తోత్రాలు. నేను నిరంతరం ఏకరీతిగా ఉంటున్నవాడు, అత్యున్నత సింహాసనాసనుడు, పరిశుద్ధమైన దేవ, నిఘనమైన, గంభీరమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన దేవ, సమాధానకర్త దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నిరంతరము స్తోత్రాలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ప్రభా స్తుతి నందదగిన దేవుడు, పూజ్యుడవు. నైనా నీ వంటి వాడేవాడును లేడు ప్రభా. నైనా మహనీయుడవు, కీర్తనీయుడవు దేవ, పరిశుద్ధుడు అయిన దేవ, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ఉపకారములు, మేలన్నింటి బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా మమ్మల్ని రక్షించినావు, సజీవులుగా ఉంచినావు, ఆరోగ్యం ఇచ్చినావు. నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మాకు ఇచ్చిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎంతో డిస్టర్బెన్స్ గా ఉంటున్నది ప్రభా. కొద్ది సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించమని, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. నెట్ విషయంలో, కరెంట్ విషయంలో దేవ సహాయం దయచేయమని, నైనా నీ నామం మాత్రం మహింపరచబడడానికి సహాయం దయచేయండి. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. నైనా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందువని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, మరి పరిస్థితులను బట్టి చూస్తే మరి వరదలు, ఇక్కడ చూసిన చావులు, నాకు ఎందుకో నోవాహు గురించి ధ్యానించాలనిపించింది. మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఆదికాండం అంటే మొదటి గ్రంథము, అప్పటికే మరి నరుల చెడుతనము. మరి ఆ పైన అధ్యాయాలను పైన వచనాల్లో చదివితే అదంతా మనకు అవసరం లేదులేండి, అది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. మరి అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంట, యెహోవా సంతాపము నుండి చాలా బాధపడ్డాడు. అయ్యో ఎందుకు నేను నరులను సృజించానని ఆయన తన హృదయంలో ఎంతగానో నరుల విషయమే బాధపడినట్టుగా మనం ఈ వచనంలో చూస్తాం. అయితే మరి ఆయన తన హృదయంలో సంతాపము నుండి నొచ్చుకొనెను, చాలా బాధపడినట్టుగా చూస్తున్నాం. మరి అలాగైతే ఇక్కడ మనం చూసినట్లయితే హృదయము అన్నప్పుడు హృదయం యొక్క తలంపులు మనకు తెలుసు కదా, చెడుతనం హృదయంలో నుంచి వస్తుంది. మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూసినట్లయితే అక్కడ హృదయంలో ఏమేమి వస్తాయి బయటికి అనే విషయాలన్నీ కూడా అక్కడ రాయబడినట్టుగా చూస్తాము. మార్క్స్ వార్త 7వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. హృదయం యొక్క తలంపులు కేవలం చెడ్డవి అన్నాడు కదా. ఏ తలంపులు హృదయంలో నుంచి వస్తాయని మనం ఇక్కడ చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఏమున్నాయండి, లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, విచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, భావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను కదా. ఇవన్నీ హృదయంలో నుంచి వచ్చేటివేనండి. కాబట్టి హృదయం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని మనకు తెలుసు. మనం కదా, రక్షణ అంటే ఏంటి, మన హృదయాన్ని శుద్ధిపరచుకోవడమే. ఎవరితోటి, రక్తముతోటి, బలులు కాదు కానీ పాత నిబంధన కాలంలో అయితే బలి అర్పించేవారు. మరి నూతన నిబంధన కాలంలో మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో కాచిన రక్తం ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నట్టయితే
కొంతవరకు మనం హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలం. అప్పటికే వాళ్ళ యొక్క ఏమంటే ఊహ, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ ఒకప్పుడు కాదు, మరి అంతా చెడ్డది అని చెప్పినట్టు మరి దాని గురించి ప్రభు ఎంతో బాధపడినట్టుగా కూడా చూస్తాం. అలాగే ఇర్మియా 17:9 మనకు తెలుసు కదా ఆ వాక్యము, అందరికి నోటికి వచ్చిన వాక్యం అది. అయినా కూడా ఒకసారి చూసుకుందామండి. మన హృదయం యొక్క ఈ పరిస్థితిని గురించి అక్కడ రాస్తాడు. హృదయము ఏమంటే అక్కడ 17 అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు కదా. అది చాలా హృదయం అసలు మనిషి బాడీ అంతటిలో, శరీరం అంతటిలో ఏదంట చాలా భయంకరమైనది, మోసకరమైనది హృదయం అంటున్నాడు. మరి అలాంటిదే చెడిపోయిందని ప్రభువు చూసి మరి చాలా బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 6వ వచనంలో చూస్తే సంతాపం కూడా బాధపడినట్టుగా మనం చూస్తున్నాం, నొచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. మరి మరి అలాగా ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ మరి 7వ వచనంలో చూడండి, నేను సృజించిన నరులను. అప్పుడు ప్రభు ఏమనుకుంటాడంటే మరి అయితే ఆ యొక్క మొత్తం అక్కడ 7వ వచనంలో యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులు భూమి మీద కూడా తుడిచివేయుదును, ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నంది ఉన్నాను. అంత మొత్తం సృష్టిని అంతటిని కూడా నాశనం చేయాలని డిసైడ్ అయిపోయినాడు ప్రభు. అయితే కానీ మరలా ఎందుకు అక్కడ మనకి 8వ వచనంలో ఎవరు కనిపిస్తున్నారండి? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎవరున్నారండి అక్కడ? నోవహు అనే అతను ఉన్నాడు. నోవహు అనే పదానికి అర్థం అంటే నెమ్మది అన్నమాట. ఆయన కృప నొందిన వాడాయను. మనం కూడా అప్పుడు అప్పుడు మనకి కృప కనిపించదు. కానీ అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయనని ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారానే మనం కూడా కృప ద్వారానే మనం కూడా రక్షింపబడినాం. ఎవరో మ్యూట్ చేసుకోండి. విజయ బాలసుబ్బారావు మ్యూట్ చేసుకోండి మా. ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడును. ఆయనకు కృప ఎందుకు అనుగ్రహించబడింది అంటే మరి ఆయన నెక్స్ట్ వచనంలో చూస్తే 9వ వచనంలో నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండేను. ఇన్ని ఉన్నాయి చూడండి. నీతిపరుడంట, నిందారహితుడంట, దేవునితో కూడా నడిచిన వాడంట అని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఆయన దేవుని యొక్క కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహు అయితే ఇంత నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు కాబట్టి ఒకవేళ దేవుడు ఆయన పట్ల కృప చూపించినాడేమో. మనమేమి చెడిపోయిన వారమే, పడిపోయిన వారమే, ఏ మంచితనము మనలో లేకపోయినప్పటికీ కూడా ఈ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకు దేవుడు రక్షణ అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మన యోగ్యత, అర్హత కాదు కానీ ఆయన కృప ద్వారానే మనం అందరం కూడా రక్షింపబడి ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఎంతో సమాధానము, సంతోషము కలిగిన వారంగా ఉంటున్నాం. అప్పుడైతే మరి నోవహు ఎంతో చక్కటి సాక్ష్యం కలిగిన వాడు, నీతిపరుడు, నిందారహితుడు, మరి దేవునితో నడిచిన వాడుగా చూస్తాను. మనకు ఇంకా యోబుని గురించి కూడా ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు కదా. యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు ఎలాంటి వాడంటండి? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఇన్ని ఉన్నాయి చూడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనంను సహించువాడు. ఎన్ని గుణాలు ఉన్నాయండి. అందుకే వాళ్ళని దేవుడు మరి ఎంతో ఇష్టపడుతున్నాడు. మోషే కూడా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ప్లస్ సాత్వికుడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. మరి దావీదు అయితే నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు. ఎన్ని టైటిల్స్ చూడండి వాళ్ళకి. మరి కాబట్టి దేవుడు వాళ్ళని వాడుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. కానీ ప్రస్తుత దినాల్లో అయితే మనలో ఏ మంచితనము లేదు, కానీ ఆయన కృప ద్వారానే మనము రక్షింపబడినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ నోవహు అయితే కృప పొందినట్టుగా చూస్తున్నాం. మరి ఈ కృప గురించి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదట పత్రిక 15వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇంకొక ఆయన కూడా ప్రభు యొక్క కృప నూతన నిబంధనలో కృప పొందినట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
10-11 అది వచనాలు. 10-11 అక్కడ. అవును 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 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. దేవుని కృపయే అంటున్నాడు ఇక్కడ. నేనైననేమి వారైననేమి. అక్క చాలు థ్యాంక్ యూ. చదవనా? చూడండి చాలు ఇక్కడ చూడండి, మరి ఇక్కడ కూడా ఒక ఆయన కృప పొందినాడు. ఎవరండి? పౌలు. పౌలు మరి కృప పొందినట్టుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అది నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరి మనం కూడా ఈ మాట చెప్పగలుగుతున్నామా? నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, ఎందుకంటే ఆయన రక్షించాడు నన్ను కృప వల్లనే. అయితే నిష్ఫలం అయితే కాలేదు. వారందరికంటే ఎవరికంటే అంట, శిష్యులందరికంటే కూడా అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితని అంటున్నాడు, కానీ మళ్ళీ వెంటనే ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే అంటున్నాడు. మరి అక్కడ నోవాహు కృప పొందినట్టుగా చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలో పౌలు కూడా మరి ప్రభు యొక్క కృప పొందినట్టుగా చూస్తున్నాం. మరి మనమందరం కూడా ఈ కృపాయుగంలో ఆయన కృప పొందినట్టుగా చూస్తున్నాం. మనము రక్షింపబడినాము. మరి ఆయన కూడా పౌలు కూడా రక్షింపబడి ఆయన కొరకు ఎంతో ప్రయాసపడి ఎంతో సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. చాలా కష్టపడినాడు పౌలు, చాలా కష్టపడి మనందరికీ తెలుసు కదా. మరి మనం కూడా మన ప్రభువు కూడా మనకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు. మనం కూడా మరి ఆ విధంగా దేవుని కొరకు రక్షింపబడినాము కృపచేత. అయితే మనం కూడా ఆయన కొరకు ప్రయాసపడవలసిన వారంగా ఉంటున్నాం. మరి సరే 9వ వచనంలో చూసాం కదా ఇందాక, ఆయన ఎంతో గొప్ప సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. యోబు కూడా గొప్ప సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి అయితే దేవునితో నడిచిన వాడు అంటున్నాడు. మనకి ఇంకా బైబిల్లో దేవునితో నడిచేవారు ఎవరండి? ఆనోకు కనిపిస్తాడు కదా, ఏలియా కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ దేవునితో నడిచినారు. అయితే వారు మరణం చూడకుండానే పోయినారు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రభువుతో నడిచిన వాడు గాని కూడా ఎంతో దేవునితో సహవాసం కలిగిన వాడుగానే ఉన్నాడు. అయితే వీళ్ళు మరణించలేదు, కానీ ఆనోకు ఏలియా వాళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడుగా మనము చూస్తున్నాం అన్నమాట. మరి సరే 9వ వచనంలో మనం అలాగ చూసాం కదా. 10వ వచనంలో చూడండి, 11వ వచనం చూడండి. అక్కడ కుమారులు 10వ వచనంలో షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. మనకు తెలుసు కదా, నోవాహుకు 3 కుమారులు ఉన్నారు. వారి పేరు షేము, హాము, యాపేత్ అనేవారు ఉంటున్నారు. 11వ వచనంలో చూసినట్లయితే భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిందని. భూలోకం చెడిపోయిందంట అండి. ఈ భూమి ఏం చేసింది? పాపం ఏం చేయలేదు. మన వల్లనే భూలోకం అంతా కూడా చెడిపోయినట్టుగా మనము చూస్తాం. బలాత్కారంతో నిండి ఉండని. ఎలా ఉందంట భూమి అండి? భూమి మీద బలాత్కారంతో, అదే వచ్చిన భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను, చెడిపోయి ఉండెను, దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను అని చెప్తున్నాడు. మరి అందుకని దేవుడు మరి ఆ విధంగా మరి ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే మనుషులు మొదట ఎలాగా జన్మించారంటండి? దేవుడు అందరినీ కూడా యథార్థవంతులుగానే సృజించాడు. అయితే ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనంలో 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు కదా. మొదటి దేవుడు మరి ఆదాము అవ్వలని బాగా యథార్థవంతులుగానే మరి చేసినట్టుగా మనకు తెలుసు. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు కదా. మరి చేయవద్దన్న పని చేసి మరి పాపం కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా సంక్రమించింది మనందరికీ కూడా పాపం అని తెలుసు. మరి కాబట్టి మన మార్గాలన్నీ ఎలా ఉన్నాయండి? మరి వంకర మార్గాలు అయిపోయినాయి కదా. ఆ విధంగా మనము చూడగలుగుతాం. యథార్థవంతులుగానే న్యాయవంతులుగానే ఆయన చేశాడు, కానీ మరి మనమే శరీరంలో తమ మార్గం చెరిపి వేసుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. పాపంతో నిండిపోయినట్టుగా చూస్తాం. దేవుని మార్గం నుండి మనము తొలగిపోయినాము. ఆజ్ఞ అతిక్రమించి పోయినట్టుగా ఉన్నాం. మరి సొంత ఆలోచనలు దేవుని పైన మనం ఎక్కువగా ఆధారపడలేదు, కానీ మన యొక్క సొంత ఆలోచనలని మనం ఆధారం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి శరీర కార్యాలు ఎక్కువైనట్టుగా మనం చూస్తున్నాం. అక్రమము, అన్యాయము
అనేటివి కూడా మనము పెరిగిపోయినట్టుగా చూస్తున్నాం. శరీర కార్యాలు ఏంటి అని చూసినట్లయితే గలితీ 5వ అధ్యాయము మరి 19 నుంచి 21 వరకు కొన్ని వచనాలు మనం చూస్తున్నామండి. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. అవన్నీ అందరికి మనకు తెలిసినవే. కానీ మనం ఎందుకంటే శరీరంను ఆస్పదం చేసుకున్నాం మనము. మన శరీర కార్యాలు ఎక్కువైపోయినాయి. దేవుని ఆలోచన దేవుని మీద ఆధారపడడం కంటే కూడా మనం మన శరీరాన్ని ఆధారం చేసుకున్నాం కాబట్టి మనం శరీర కార్యాలు చేస్తున్నాం. అవేమి అని చూసినట్లయితే గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయమే 19వ వచనం నుంచి 21 వరకు చక్కగా రాయబడినవి. చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మీకు మునుపు చాలమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఎక్కువైపోయినాయి. ఎందుకని మనిషి ఏమైపోయినాడండి? భూలోకము దేవుని సన్నిధి చెడిపోయినట్టుగా ఉన్నాయి. ఈ శరీర కార్యాలన్నీ కూడా మనలో పనిచేస్తున్నాయి. దేవుని మీద ఆధారపడడం కానీ దేవుని ఆలోచనలకు మనము అప్పగించుకోకుండా శరీరానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మరి ఆయన ఎంతో మరి బాధపడినట్టుగా మరి ఏమంటున్నాడు? భూమి మీద 12 వచనం, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. మన సమస్త శరీరులు అంటున్నాడు అక్కడ. శరీరాన్నే ఆస్పదం చేసుకున్నాం కాబట్టి సమస్త శరీరులు అంటున్నాడు. సమస్త మానవులు అనలేదు కానీ సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. ఈ శరీరం ద్వారా మనం ఎన్నో చెడు కార్యాలు చేసి ఎన్నో చెడు తలంపులు, హృదయము చెడిపోయింది, దాంతో ఎన్నో తలంపులు మరి ఎంతో శరీర కార్యాలు చేసి ఆయన్ను బాధ పెట్టినట్టుగా మరి ఆయన ఎంతగానో ఏమంటాడు ఇక్కడ సంతాపం నందినట్టుగా హృదయంలో ప్రభువు నొచ్చుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా 13వ వచనంలో కూడా మరి అదే అంటాడు. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా, మనుషులు అనడం లేదు, శరీరులే అంటున్నాడు. శరీరమే పనిచేస్తా ఉంది. శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కాబట్టి నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన డిసైడ్ అయిపోయినాడు దేవుడు. ఇంకా ఈ యొక్క నరులు ఈ శరీరులు ఈ భూలోకంలో నివసించడానికి లేదు, వీళ్ళందరినీ నాశనం చేయాలని డిసైడ్ అయిపోయినాడు. మరి అలాగున ఒకప్పుడు మోషే కాలంలో కూడా నిర్గమ కాండంలో కూడా మనం చూసినట్లయితే వీళ్ళందరినీ నేను నశింప చేస్తానని అన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు తాగిలపడి, ప్రభువా అలాగ చెయ్యొద్దండి, నన్నైనా తుడిపివేయండి, నన్నైనా లేకుండా చేయండి, కానీ ఈ ప్రజలను మీరు క్షమించండి అని ప్రతిమాలినట్టు మనం చూస్తాం. అప్పుడు దేవుడు మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చూస్తాం. ఇక్కడైతే మరి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదని చెప్పేసినాడు ప్రభు. మరి నోవహు ఒకవేళ ప్రార్థన చేసి ఉంటే అందరి కోసం, ప్రభు క్షమించండి నాయన, మేము చేసిన తప్పే. మరి యోనా కాలంలో కూడా కదా నినివే పట్టణస్తులందరూ పాపం చేశారు, నేను వారందరినీ నశింప చేయాలనుకున్నాను అని చెప్పమని పంపిస్తాడు ప్రవక్తని. మరి ఇక్కడ కూడా మరి నోవాహును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి నోవాహు కూడా చాలా కాలమే వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మరి భూమితో కూడా నాశనం చేయదు, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదునని చెప్తున్నాడు. కాబట్టి మనమందరూ కూడా మనము ఏం చేయాలి? మన తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాప పడినట్లయితే, ఒకవేళ పడి ఉంటే ఒకవేళ ఈ పరిస్థితి జరిగేది కాదేమో మనకు తెలియదు, కానీ మరి మనం ఈ వైపు ఈ యాంగిల్లో చూసినట్లయితే మరి అంతా కూడా మనకు తెలుసు. ఏమంటాడు నోవహుతో ఏం చెప్తాడు దేవుడు? నోవహు మరి ఇంకా వాళ్ళందరూ ఇదైపోయినారు, నేను డిసైడ్ అయిపోయినాను. అయితే నోవహు ఎటువంటి వాడండి? దేవుని దృష్టిలో చాలా ఆయన నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. మరి ప్రభు మాత్రం ఆయన్ని మాత్రము ఆయన బిడ్డలని రక్షించాలని ఆశపడినాడు కాబట్టి ఆయనకు ఒక సలహా ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఓడను తయారు చేసి కొనుము, చితి చెప్తాడు 14వ వచనంలో, భూమితో కూడా నాశనం చేయదును, చితి సారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసి కొనుము అని నోవహుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మరి నేను అనుకుంటాను నోవహు కూడా మరి ఓడ అది సామాన్యమైన ఓడ కాదండి, చాలా టైం పట్టింది దాన్ని తయారు చేయడానికి. మరి అన్ని రోజులు కూడా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు.
వాళ్ళందరికి కూడా మరి చెప్పి ఉంటాడు నోవహు 40 రోజులు రాత్రింబగలు వర్షం వస్తుంది. అప్పటికి వర్షం అంటే ఏమో వాళ్ళకి తెలియదు అనమాట. వర్షం వస్తుంది, అంతా భూలోకం అంతా కూడా మరి నాశనం అయిపోతుంది. మరి దేవుడు నాతో చెప్పాడు, ఓడ చేసుకో, అందులోకి నువ్వు నీ పిల్లలు ప్రవేశించాలని చెప్పాడని ఆయన చెప్తూనే ఉన్నాడు. సువార్త చెప్తూనే ఉన్నాడు, సువార్త చెప్తూనే ఉన్నాడు. మనకి ప్రార్థన అనేది ఇక్కడ కనిపించదు, కానీ మరి ఆయన వరకు చెప్తానే ఉన్నాడు ప్రభు చెప్పిన విషయాలు. అయితే అక్కడ ఉన్న జనులు ఎవరు కూడా వినలేదన్నమాట, పెడచెవిని పెట్టినారు. వాళ్ళు ఈయన చెప్పేది నమ్మలేదు, నోవహు చెప్పేది నిజమని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వర్షం అంటే ఏమో తెలియదు వాళ్ళకి. అలాంటిది 40 రోజులు రాత్రింబగళ్ళు వస్తుందంటే అసలు నమ్మలేకపోతున్నారు. అయితే మాత్రం నోవహు మాత్రం దేవునితో నడిచిన వాడు కాబట్టి, ఆయన మనసుని ఎరిగిన వాడు కాబట్టి ఆయన చెప్పేది నమ్మినాడు, నిజమని నమ్మినాడు. నమ్మి ఆయన ఏం చేశాడంట, ఓడను తయారు చేసుకొనుము అని చెప్పినప్పుడు, ఈ ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఓడలో ఉన్న 8 మంది కదా, 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవహు భార్య, మొత్తం 8 మంది కూడా ఆ యొక్క జల ప్రళయం నుంచి తప్పించబడినట్టు, ఆ నాశనం నుంచి వాళ్ళు విడుదల పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ ఓడ క్రీస్తును సూచిస్తుంది కాబట్టి మనం కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అందరికీ మనం సువార్త చెప్తున్నాం. ఎంతో మంది సువార్త చెప్తున్నారు, యేసుక్రీస్తు వస్తాడు 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 అంటే వాళ్ళు ఏమండి నమ్మడం లేదు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. వస్తాడు ఆయన, పరలోకం నరకం అనేటివి ఏర్పాటు చేశాడు, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తారు, ఆయన నమ్మితే పరలోకానికి పోతారని దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ చెప్పుతానే ఉన్నారనమాట. విన్న వాళ్ళు వింటున్నారు, రక్షణ పొందుతున్నారు. వినని వాళ్ళు ఏమైపోతారండి, నాశనం అయిపోతారు. ఈ ఓడ జలప్రలయం వచ్చినప్పుడు అందరూ ఎలాగా నాశనం అయిపోయినారో అలాగుననే అందరూ నరకం పాలైపోతారు. మరి మాట నమ్మి విశ్వసించి ఓడ తయారు చేసుకొని ఓడలేకి ప్రవేశించిన 8 మంది మాత్రమే నా జలప్రలయం తప్పించుకున్నారు. మరి ఇప్పుడు కూడా ప్రస్తుత దినాల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించి రక్షణ పొంది మారుమనసు పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఇంకా సమయము దేవుడు ఆయన పొడిగిస్తూనే ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నాం మనము, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే మరి అనేకులు నరకానికి పోవడం ఆయన ఇష్టం లేదు కాబట్టి, అనేకులు రక్షింపబడాలనే ఉద్దేశంతో ఆయన దాన్ని ఆలస్యం చేస్తూనే ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మరి ఓడ అనేది మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. రక్షణ అనేది మనకు చాలా అవసరమై ఉంటున్నది ప్రస్తుత దినాల్లో. ఇంకా ఎంతో మందికి మనం కూడా చెప్తూనే ఉన్నాం. నోవహు కూడా ఎంతో మందికి చెప్పుకుంటాడు, వాళ్ళు కూడా ఎంతో అపహాస్యం చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, అసలు నమ్మని వారు ఎంతో మంది. అయితే ఇప్పుడు కూడా మనం ప్రస్తుత దినాల్లో కూడా అదే పరిస్థితిని మనము చూస్తున్నాం అన్నమాట. అది సరే, ఓడ చితి సారకపు మ్రానుతో అన్నాడు. ఏమి అండి అది ఓడ? అది చితి సారకపు మ్రానంట. అది ఆ చెక్కతోటి ఓడను తయారు చేయమన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా మంచి చెక్క అంట, అది చెదలు పట్టదంట. మనం తెలుసు, అందరికి ఇళ్లలో మనం అంతా కూడా వుడ్ వర్క్ చేపించి ఉంటారు, వుడ్ వర్క్ ఉంటది. చాలా మందికి ఇళ్లలో అంతా చెదలు వచ్చేస్తుంది, చాలా నష్టం అయిపోతుంటది. కానీ ఈ చిత్తి సారపు మ్రానంట అసలు అది ఏం కాదంటండి, చెదలు పట్టదంట. చెదలు పట్టది మంచి ఇదే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ కూడా ఇదే చెక్క వాడారని చెప్తారు. మరి ఈ విధంగా చూసినట్లయితే చిత్తి సారకపు ఇది చెక్క అన్నమాట. ఇది ఇప్పుడు మనము ఓడ తయారు చేయాలంటే ఈ చెట్టు నుంచి తీసిన చెక్క అంతా ముక్కలు ముక్కలుగా మరి ఎన్నో రకాలుగా దాన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి. కట్ చేసి దాన్ని ఓడ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రీస్తు శరీరము ఎంతగా నలుగగొట్టబడినది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. మనకు తెలుసు కదా, మనము ప్రతి ఆదివారము బల్లకు సమీపించినప్పుడు మనం ఈ వాక్యాలు చదువుతుంటాం. యెషయా గ్రంథము 53:5 ఒకసారి చదువుకున్నాము. అందరికి తెలిసిన విషయం అది. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు కదా. ఈ విధంగా మన కోసం ఆయన ఏం చేయబడినాడండి, సిలువలో కొట్టబడినాడు, మరి చాలా రకాలుగా గాయపరిచినారు, మరి నలగొట్టినారు, కొరడా దెబ్బలు తిన్నారు, కాళ్ళలో చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, పిడిగుద్దులు, వెంట్రుకలు పెరికించుకున్నారు. ఆయనకు స్వరూపము సొగసు అంతా కూడా మన కోసమే పోగొట్టుకున్నాడు. చూడనల్లని వాడిగా, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చాలా ఫెయిర్ గా ఉంటారు. నిన్ను కూడా అక్క చెప్పారు కదా, ఎంతో ఫెయిర్ గా ఉంటారు. అందులో మన యేసుక్రీస్తు ప్రభు యంగ్ కదా, 33.5 years అంటే అది చాలా యంగ్ ఏజ్ అన్నమాట. అట్లాంటి ఆయన ఎంతగానో చూడనొల్లని వాడుగా అయిపోయినాడంట. అంటే అంత భయంకరంగా ఆయన్ను సిలువలో చిత్రహింస చేశారనమాట. అది ఎవరి కోసము? ఆయన మన కోసం, మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడినట్టుగా చూస్తున్నాం. మరి అప్పుడు సిలువ వేశారు, కానీ ఇప్పుడు కూడా ఇంకా మనము వాళ్ళు ఎందుకు వేశారబ్బా సిలువ అనుకుంటాం, కానీ విశ్వాసులు కూడా మరి సిలువ వేసిన అనుభవం కలిగి ఉండాలంటాడు. మరలా ఆయనను మనం అంగీకరించిన వారముగా ఉంటూ కూడా ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు మనం ఆయన్ని సిలువ వేసినట్టే. అంతే, మనం కూడా అనేక సమయాల్లో ఆయన్ని సిలువ వేసినట్టుగానే మన ప్రవర్తన ఉంటున్నది. మరి ఇక్కడ చితిసారకపు చెక్క మ్రానును అది ఎంత కోసి మరి రంపముతో చేసి వాటన్నిటిని అమర్చితేనే వడ తయారవుతుంది అనమాట. మన కొరకు ఆయన శ్రమ పడినందువలననే మనకి రక్షణ అనేది దొరికిందనమాట. ఆయన శ్రమపడి చనిపోకపోతే నువ్వు దేవుడు అయితే దిగిరా అంటారు. రావచ్చు, ఆయన రాగలడు, ఆయనకు అంత శక్తి ఉన్నది. ఆయన అడిగితే ఎంతో సైన్యము దేవుడు పంపించగలడు. అయితే మన కొరకు ఆయన పాపంగా మార్చబడి, పాపం అంతా, మన పాప భారం అంతా ఆయన మీద మోసుకొని సిలువలో ఆయన చనిపోయి మనకు రక్షణను ఊరికే ఉచితంగా, మనం ఏమి విలువ పెట్టి కొనడం లేదు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనకి రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ తర్వాత అదే 14వ వచనంలో చూడండి, ఓడను అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు ఉయ్యవలెను. కీలు అనేది ఇది ఒకదానికొకటి అతకబడడానికి కీలు ఉపయోగిస్తారు అనమాట. ఈ కీలు అనే దానికి మనకి ఒక వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తది. ఇది ఐక్యతను చూపించేదిగా ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ఈ కీలు అనేది ఎందుకంటే అతుకోవడానికి అనమాట. ఆ చెక్కలన్నీ చితిస్మారపు చెక్కలు అతకాలంటే కీలు పూస్తారు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనకి కీలు కనిపిస్తుంది. మనము మన యొక్క అవయవాలన్నీ కూడా ఎలాగంట కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరంకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. అక్కడ ఐక్యతను చూపిస్తుంది అన్నమాట. నిజంగానే మరి అన్ని కలిసి, అవయవాలన్నీ కూడా కలిసి పని చేస్తేనే హెల్దీ బాడీ అన్నప్పుడు కంపల్సరిగా అవన్నీ కూడా పని చేసినట్టు అనమాట. అంతేగాని నేను చేయి కాదు, నేను కన్ను కాదు, చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కడుపు, కన్ను, కాళ్ళు అవన్నీ మాకు సంబంధం లేదన్నట్టయితే ఎవరికి శ్రమ అండి? శరీరానికే శ్రమ. కాబట్టి ఈ కీలు అనేది ఐక్యతను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ ఐక్యత అనేది చాలా అవసరమై ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ చూసినట్టే క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరంకు అభివృద్ధి చేసుకొని వచ్చినది. శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయాలని, అతకబడి ఉండాలంటే కీలు అనేది మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ ఓడ తయారు చేయడానికి మనం ఏమి ఉపయోగించామండి? కీలును ఉపయోగించినట్టుగా మనము
చూస్తున్నాం అన్నమాట. ప్రభువు మరి ఇక్కడ అన్ని కొలతలు చెప్తాడు. 15వ వచనం చూడండి. ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలది ఉండవలను. అన్ని మరి ఆయన కొలతలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కొలతల ప్రకారముగానే ఆ యొక్క మెజర్మెంట్స్ ప్రకారంగానే ఓడను తయారు చేసినట్టుగా చూస్తున్నాం. మోషే కూడా ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడానికి ప్రభు యెహోవా దేవుడు మరి అన్ని కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారమే మరి దాన్ని నిర్మించాలా అని చెప్పినట్టుగా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట కదా. అలాగే అంటే ప్రభు ఏం చెప్పాడో దానికి విధేయత చూపించి ఆ విధంగానే ఓడను ఆయన తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు 2 ఉన్నాయి. మొదటి ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వాడిని లేదు. మొదటి ఆజ్ఞ ఏంది? నీ ఆత్మతో సత్యముతో అనే దేవుడైన యెహోవాను ఆరాధించాలి, పూజించాలి. అంటే ఇంకెవరు కూడా మనకు యేసుక్రీస్తు తప్ప దేవుడు ఇంకెవరు కూడా ఉండకూడదు. ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు, యోగ్యుడు అనమాట. రెండవది ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలంటున్నాడు. మరి అంతేకాకుండా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పనులు మనం చేస్తున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి మోషే కూడా ప్రత్యక్ష గుడారాన్ని మరి ఆయన ఇచ్చిన కొలతల ప్రకారముగానే వాటన్నిటిని కూడా మరి ఆ యొక్క ఓడను తయారు చేసినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఆ విధంగా చూసినట్టయితే 16వ వచనం చూడండి. ఓడకు ఏమంట క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదిగా దాన్ని చేయవలెను. ఎన్ని అంతస్తులు ఉన్నాయండి? ఇక్కడ 3 అంతస్తులు ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఒక మాట చూద్దాం. ఇక్కడ 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు రాయబడిన వచనాలు చదివినట్టయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఇక్కడ మనకు శరీర సంబంధులైన మనుషులే అని ఒకటి. రెండోది చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మనుషులు. ఇక్కడ 3 రకాలు కనిపిస్తారు మనకు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 రకాల మనుషులు కనిపిస్తారండి. 4వ వచనంలో చూడండి, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా ఒకటి. రెండోది ఇక్కడ ఏమని చూస్తాం, ఇంకొకటి మొదటి వచనంలో ఆత్మ సంబంధమైన మనుషులు అంటాడు. మళ్ళీ అదే మొదటి వచనంలోని చివరిలో శరీర సంబంధులైన మనుషులు అంటాడు. అంటే మనకి ఇక్కడ 3 రకాలైన మనుషులు కనిపిస్తున్నారు. ప్రకృతి సంబంధులైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధులైన మనుషులు. అక్కడ ఓడలో మనకి ఏమంటున్నాడు? 3 అంతస్తులు, మొదటిది, రెండవది, 3వ అంతస్తు కలదిగా ఓడను తయారు చేసినట్టు చూస్తున్నాం. మరి సంఘంలో కూడా 3 రకాలైన మనుషులు ఉండవచ్చు అంటున్నాడు. ఏమి పోయిందా కనెక్షన్? అంటున్నాడు ఇక్కడ ప్రకృతి సంబంధులైన మనుషులు అంటున్నాడు. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రకృతి సంబంధులైన మనుషులు అంటే వారు రక్షణ మారుమనసు లేని ప్రజలు అన్నమాట. మరి తర్వాత శరీరానుసారులు అంటున్నాం. శరీర సంబంధమైన వాళ్ళు ఇందాక చూసుకున్నాం కదా, శరీర కార్యాలు ఏమని. ఆ శరీర సంబంధమైన మనుషులు అలా ఉంటారు. రక్షణ పొంది ఉంటారు వాళ్ళు, కానీ ఎక్కువగా శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారు. దేవుని పైన ఆధారపడడం కానీ, దేవుని ఆలోచనలు కానీ, ఆ దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడం కానీ ఉండదు. కానీ రక్షణ అయితే పొంది ఉంటారు, మారు మనసు పొంది దేవుని బిడ్డలుగానే ఉంటారు వాళ్ళు. మరి అయితే దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు అన్నమాట, శరీరాన్నే ఆస్పదం చేసుకొని ఉంటారు. 3వ రకమైన మనుషులు ఎవరంట? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులు అన్నప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన ఆలోచన ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే మరి జీవించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, నోవహు, దావీదు, మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఎంతో మంది ఆయన ప్రభువు యొక్క చిత్తానుసారంగానే, ఆయన హృదయానుసారులుగానే
ఆయన చెప్పింది చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆ ఎన్నో వచనం ఇది? 16వ వచనం కదా. క్రింది అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు అట్లా మనుషులలో కూడా మనం చూసినట్లయితే 3 రకాలైన మనుషులు ఉంటారండి. మరి సంఘంలో కూడా అంతే. ఏమంటారు, అప్పుడే ఇంకా నమ్మని వారు ఉంటారు, నమ్మిన వారు ఉంటారు, కొంచెం ఆత్మీయంగా ఎదిగిన వారు ఉంటారు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. వాటిని సాదృశ్యంగా మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమంటాడండి? ఆత్మానుసారులు ఎలా ఉంటారు అని అంటే అక్కడ చక్కగా ఒక మనకి రెఫరెన్స్ ఇస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా చదవనక శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. చదవనక మృతులలో నుండి చాలండి సిస్టర్. శరీరానుసారులు ఆత్మానుసారులు అని చెప్తున్నారు ఇక్కడ. మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనం ఆత్మానుసారులుగా ఉన్నామా, శరీరానుసారులంగా ఉంటున్నామా అనేది మనము ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అక్కడ చూసినట్లయితే ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరంలో అవకాశం క్రింద ఉండకుండా నాశనం చేయట భూమి మీదకి జల ప్రళయం రప్పించుతున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అంటున్నాడు. ఇక్కడ ఒక నిబంధన అనేది కనపడుతోంది. ఇట్లాంటి నిబంధనలు అనేటివి మనము ఈ యొక్క 18వ వచనంలో చూడండి, నిబంధన అంటున్నాడు. ఈ నిబంధన అనే పదము ఈ బైబిల్ గ్రంథంలో 200 సార్లు కనిపిస్తుంది అనమాట. ఇద్దరు వ్యక్తుల మధ్య లేక ఇద్దరు రెండు బృందాల మధ్య పరస్పరం చేసుకున్న ఒప్పందాన్ని మనము నిబంధన అని అంటాం. ఇక్కడ దేవుడు మనుషులతో, నోవహుతోనూ మరి సకల మానవాళితోనూ, మరి అబ్రహాముతోనూ అతని వంశస్థులతోనూ, ఇశ్రాయేలీయులతోనూ, దావీదుతోనూ అతని సంతానంతోనూ చివరగా మరి నిబంధన చేసినట్టుగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంతా మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త మరి ఇక్కడ నిబంధన, మరి పాత నిబంధనల గ్రంథంలో అబ్రహాంతో చేస్తాడు, ఇశ్రాయేల్తో చేసినాడు, దావీదు సంతానంతో చేసినాడు. ఇవి 200 సార్లు మరి బైబిల్లో నిబంధన అనే పదం కనిపిస్తుంది అనమాట. అయితే మరి కొత్త నిబంధనలు అయితే నమ్మకం ఉంచిన వారందరితో కూడా ఆయన మరి మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయము ఏముంది అక్కడ మాత్రం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది నిబంధన రక్తము అని చెప్తున్నట్టుగా స్థిరపరచుంట. అలాగే మరి నోవహు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఆయన విశ్వాసుల పట్టికలో చేరినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యాకోబు రాసిన పత్రిక చూడండి ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. 20వ వచనము 2లో 20వ వచనం లేదు, 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదు అంటున్నాడు. 20వ వచనం ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు
అతడు క్రియల వల్ల నీతిమంతుడిని తీర్పు పొందెను. ఆ తర్వాత 26వ వచనం చూడండి. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం అంటున్నాడు. మరి ఇక్కడ మరి వాళ్ళు చూడు ఎంత చక్కగా మరి ఆయన ఓడ కట్టుకుని మరి విశ్వాసుల పట్టికలో చేరినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 30 ఇదే మత్తయి సువార్త. మోషే కూడా అది చెప్పాం కదా, మోషేతో కూడా ఒక నిబంధన చేసుకున్నట్టు 36వ అధ్యాయం 2వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరి లేవబడనుల్లని ప్రజల కొరకు నేను దినమెల్లా ప్రార్థన చేసినాను కదా అని అంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి సరే, ఈ విధంగా నిబంధన మరి చేసినట్టుగా చూస్తున్నాము. అన్ని కూడా తినుటకు మరి ఆహారము సమృద్ధిగా కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొని అవి నీకును నాకును ఆహారం అగునని చెప్పాను. ఆహారము అంటున్నాడు. అక్కడ ఎక్కడండి ఓడలో సమృద్ధి అయిన ఆహారం ఉందంట. అక్కడ ఆహారము సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. మరి మనము సంఘములో కూడా సమృద్ధి అయిన ఆహారం ఎక్కడున్నదో మనము అక్కడ మనము సహవాసం చేయవలసిన వారంగా ఉంటున్నాం. సంఘాల్లో నిజంగా మరి సమృద్ధి అయిన ఆహారం మనకు దొరుకుతుంది అని మనం చూడగలుగుతున్నాం. సమృద్ధి అయిన ఆహారం ఇక్కడ కదా, ఆహారం పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము అంటున్నాడు. మరి ఆహారము సంఘాల్లో కూడా మనము మంచి ఆహారం కలిగిన సంఘాలను మనం గుర్తించి మరి అక్కడ మనము ఆహారం పొందవలసిన వారంగా ఉంటున్నాం అంటాడు. నోవహు అట్లు చేసెను, ఎట్లు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని చెప్తున్నాడు. మరి ప్రభు ఏం చేయమని చెప్పాడు? ఏమని చెప్పాడు? జల ప్రళయం వస్తుంది, మరి మీరందరూ నశించిపోతారు కాబట్టి ఓడను నిర్మించుకున్నాడు. ఒకవేళ ఓడ నిర్మించుకోవడం అనేది యావత్తు చేసెను ప్రకారం ఏం చేశాడంటే ఆయన యావత్తు చేసెను. ఏం చేయమన్నాడు అవన్నీ కూడా ఆయన చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త మనం చూసినట్లయితే నోవహు జలప్రలయం గురించి ఒక చక్కటి మాట రాయబడింది కదండి. ఆ కాలంలో ఎలా ఉంటదంట, ఆ కాలం ఎలా ఉంటది? మత్తయి సువార్త రెఫరెన్స్ నోవహు కాలం గురించి మనకు చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము జలప్రళయం ముందటి దినములలో నోవహు 37 వచనం. నోవహు దినములు ఎలాగుండెనో అయితే ఇంకా ముందుకు చదువుతాం చూడండి 35 నుంచి. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గొడియను గూర్చి తండ్రి మాత్రం ఎరుగు కానీ ఏ మనుషుడైనను పరలోకం దూతలైన కుమారులైన ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడను అలాగే ఉండును. ఎలాగుండిందంటండి నోవహు కాలము? జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ యొక్క ప్రస్తుత దినాలు నోవహు కాలంలో దినాలు ఎలా ఉన్నాయంట? దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండ్రి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయేది. అలాగనే మనుష్య కుమారుడు రాకడను ఉండును. నిజంగా మనం ఇక్కడ రెండవ రాకడ గురించి మరి వింటున్నాం కదా. ఎలా ఉంటదంట నోవహు దినంలో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఎలా ఉందండి? ఎంత ఇంపార్టెన్స్ అసలు భోజనానికి ఆహారం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటున్నారు ఆహారానికి. ఇంతకుముందు ఇన్ని హోటల్స్ లేవు, ఇన్ని ఏమంటారు పైన రోడ్డు పక్కన భోజనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. నిజంగా మనం ఆహారము తినాలి, అవసరమే, కానీ మరీ విపరీతముగా ఏమంటారు ఎక్కువ తినేవాళ్ళని అది కూడా మనం గొంతుకి కత్తి కట్టుకోమంటారు. ఎక్కువ భోజనం ప్రియంగా కూడా మనము ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నోవహు దినముల వలె వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చిచుండ్రి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకోవరకు ఎరగకపోయారు. అలాగనే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుంది. నోవహు జలప్రలయాన్ని మన మనుష్య కుమారుడు రాకడతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడు వస్తుందో ఏ గడియలో వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు కూడా గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోకము దూతలైన కుమారుడైనను ఎరుగరు అంటున్నాడు. కానీ ప్రస్తుత దినాల్లో మరి ఏ జామును వచ్చినో తెలియదు. కావున ఏ దినం మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక
మెలకుగా ఉండు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసి ఉండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటి కన్నం నీయడని మీరు ఎరుగుదురు కనుక. కనుక ప్రభు ఏమంటున్నారు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండి అంటాడు. ఈ జల ప్రళయాన్ని మరి రెండవ రాకడతో మరి సరిపోల్చి చూసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎక్కడైతే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టు వారిపైన మరి ఇక్కడ చూస్తాం కదా ఎలా ఉందంట ఆ సమయము అలాగుంటది. నాకు అనిపించింది ఇప్పుడు కూడా అంత జల ప్రళయం వచ్చింది, అక్కడ నిబంధన చేశాడు దేవుడు, ఇంకా ఎప్పుడు కూడా నేను జల ప్రళయంతో నాశనం చెయ్యను అని దేవుడు చెప్పినాడు. కానీ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో మరణాలు ప్రతిరోజు అసలు పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. యవ్వనస్తులు అండి ఆత్మహత్యలు ఈ రోజు వేశారు డేటా. నెలకు ఎంతమంది యవ్వనస్తులు చనిపోతున్నారు అనేది. అంటే బలాత్కారము, పాపము, అంత శరీర కార్యాలు మనం చూస్తున్నాం. నోవహు కాలంలో వలె అంత భూమిలో ఉన్న శరీరులు అందరూ చెడిపోయినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం ఏమనుకోవాలండి, దేవుని రాకడ ఎంతో సమీపమైనదని మనము తెలుసుకోవడానికి ఈ సూచనలన్నీ జరిగినాయి. మరి అయితే అప్పుడే ఆది కాండంలోనే మరి నోవహు నువ్వు హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. తప్పించుకోండి మీరు, రక్షణ ఈ జల ప్రళయం నుంచి తప్పించబడాలి అంటే ఓడ తయారు చేసుకోమన్నాడు. అది ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త నిబంధన కాలంలో మీరు నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తును ఆశ్రయించండి, అయితే నేను వస్తాను, తప్పకుండా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వస్తానన్న దేవుడు రాకమానడు, తప్పకుండా ఆయన వస్తాడు. అయితే ఆలస్యం చేస్తున్నాడు, అయితే సూచనలు చూపిస్తున్నాడు. ఆ దినాలు ఎలా ఉంటాయంట అండి, నోవహు దినంలో ఉన్నట్టుగానే ఉంటాయి. అప్పుడు కూడా ఎలా చేశారంటే నోవహు దినాల్లో వాళ్ళు ముందటి దినములలో వాళ్ళు దినము వరకు ఓడలోనికి వెళ్ళే వరకు వాళ్ళకు ఏమాత్రం దిగులు, చింత, భయము, అయ్యో మనమంతా నశించిపోతామే, జలప్రలయం వస్తుంది, నోవహు చెప్తున్నాడు కదా అనే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా అంతే. మరి క్రైస్తవుల మీద ఎంత హింస, ఎంత దారుణంగా మాటలు, ఎవరి మాటలైనా వింటారు కానీ మరి క్రైస్తవుల మాటలు, యేసుక్రీస్తు సువార్త వినడానికి చాలా కష్టంగా ఉంది. సాతాను వారికి గుడ్డితనం కలిగించింది. వాళ్ళందరూ నరకానికే పోవాలి కానీ పరలోకానికి పోవడం వాడికి ఇష్టం లేదన్నమాట. మనుష్య కుమారుని రాకడ కూడా ఎంత బాగా చక్కగా చెప్తున్నాడు. జలప్రాయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయారు, అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. ఈ రెండింటికి ఎంతో పోలికలు చూపిస్తున్నాడు దేవుడు. మరి నిజంగా మనం ఆఖరి దినాల్లో ఉన్నామండి, కడవడి దినాల్లో ఉంటున్నాం. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా బలాత్కారము, సమాధం కుటుంబాల్లో లేదు, సంఘాల్లో లేదు, సొసైటీ, రాష్ట్రంలో, దేశంలో ఎవరిని కదిలించినా అసలు ఆ యొక్క విజయవాడ, కాకినాడ, ఖమ్మము అక్కడంతా వరదలు చూస్తే అసలు పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు ఆమె ఎత్తుకుంది, అమ్మ నాన్న ఎక్కడ పోయినాడు, అమ్మ నాన్న ఎక్కడ పోయినాడు అడుగుతుంటే నా పరిస్థితి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పాపం ఏమి ఎక్కడ పోయినారు కూడా తెలియని సమాచారం కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. మా చెల్లెలు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చిందంట నీళ్ళు. ఇంకో మా తమ్ముడు, మా అన్న కొడుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారంట వీళ్ళు. మళ్ళీ పెరాలసిస్, స్ట్రోక్ కదా ఆమెను తీసుకొని పాపం కూతురు అక్కడికి పోయిందంట. అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకి పోతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారండి, అసలు ఒక ఆయన నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి పాస్టర్ అంట చనిపోయాడు. ఏమైనాడంటే మళ్ళీ సాయంకాలానికి శవమైనాడంట. అలాగా ఎంత భయంకరమైన దినాలుగా ఉంటున్నాయి. మనకేమైనా భయం ఉందా? అయ్యో ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదే మనము, ఇంకా దేవుణ్ణి ఆశ్రయించలేదే, ఇంకా ఈ శరీరానుసారంగానే జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవించాలని మనకి ఇదొక నోవహుది ఒక గొప్ప పాఠంగా ఉంటున్నది. అంతేకాకుండా ఈ యొక్క రెండవ రాకడ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రకటన గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే చివరి వచనంలో ఏమంటాడు, మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడండి, చక్కటి వాక్యం మనం చాలాసార్లు చదువుకుంటానే ఉంటుంటాం, అందరికీ నోటికి కూడా వచ్చి ఉంటది. కాబట్టి మనం చేయవలసిన పని ఒకటే ఉంది, సమయము సమీపించినది కనుక. 1వ అధ్యాయం ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనం సమయం ఉండగానే చాలా దగ్గరలో ఉన్నాం, మనము సమీపంలో ఉంటున్నాం. కాబట్టి ఈ వాక్యాలను మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి.
మరి అందులో రాయబడిన సంగతులను గైకొనాలి. మరి అనేకులకు ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. జల ప్రళయం వస్తుందని నోవహు ఎలాగో ప్రకటించాడో అలాగున మరి యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా ఉంటున్నది, ఎంతో సమీపం ఉంటున్నది, మనం ప్రకటించవలసిన బాధ్యత మన పైన ఉంటున్నదని ఇక్కడ మనం చూడగలం. మరి ఆ విధంగా మరి శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి ఆత్మానుసారమైన వారంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ఇక్కడ చివరిగా మనం చూస్తున్నాం చూడండి, 22వ వచనంలో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. నిజంగా ఎంత చక్కటి వాక్యం అండి. మోషేని కూడా ఈ మాట, మోషేతో కూడా ప్రభు ఈ మాట అన్నట్టున్నాడు, యావత్తును చేసిన ప్రత్యక్ష గుడారం కట్టే విషయంలో మరి ప్రభు ఏం చెప్పినాడో అదంతా చేసినాడంట. మరి మనం కూడా మన ప్రభు ఏమైతే మనకు చెప్తున్నాడో అదంతా చేయడానికి మనం కూడా సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే బహు సమీపమై ఉంటున్నది రాకడ. భయంకరమైన దినాలను మనం చూస్తున్నాం. ఎన్నో మరణాలు, ప్రతి కుటుంబంలో దుఃఖము, కన్నీరు, వేదన ఉంటున్నది కదా. ఎప్పుడైనా మనం విన్నామండి, ఆ కోస్తా అంతా మొత్తం వాటర్, వాళ్ళకి మంచి డబ్బులు, మంచి ల్యాండ్స్, మంచి రిచ్ ఫెలోస్ వాళ్ళు, కానీ ప్రస్తుతం అసలు అన్నం లేదు, నీళ్లు లేవు. ఆ పరిస్థితి భయంకరంగా మనం ఎంతో సేఫ్ గా ఉన్నామని అనిపిస్తుంది. దేవుడు కృప మన పట్ల విస్తరింప చేసినాడు అని చూస్తున్నాం. నోవహు కృప పొందినవాడు అంటున్నాం, పౌలు కృప పొందినవాడు అంటున్నాం. అంతకంటే ఎక్కువైన కృపను మనము యేసుక్రీస్తు ద్వారా పొంది రక్షణ మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి అనేకులకు సాక్షులంగా, మరి అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించడానికి మరి లేఖన భాగాలను చదివి ప్రార్థించి అనేకుల రక్షణ నిమిత్తం ప్రార్థన చేయడానికి మన వంతు మనము ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. అయిపోయింది కా. ఓకే ఓకే, చక్కటి వాక్యం గురించి